నమస్తే ఆర్కేటీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా ముఖ్యాంశాలు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రారంభం కానున్న జములమ్మ బ్రహ్మోత్సవాలు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం. సంతకాల సేకరణలో రాష్ట్ర నేత రఘునందన్ రావు. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వనపర్తి జిల్లా కిలాగనపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. మామిడిమాడ గ్రామంలోని నేరేడు చెరువు వద్ద కేఎల్ఐ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 5 మండలాలకు 25,285 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 86.64 కోట్ల వ్యయంతో పనులు చేపట్టామన్నారు. దీంతో పాటు గణపురం మండలంలోని కర్ణెతాండాలో విద్యుత్ సబ్స్టేషన్ను, గణప సముద్రం మిషన్ కాకతీయ ఫేజ్ 3 పనుల్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్టుపై 2.5 ఏళ్లలో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మరో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లుగా వెల్లడించారు. నడిపిస్తున్నటువంటి సాయి చంద్ గారు, గౌరవ సహచర మంత్రివర్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారు, మరి ఈరోజు వనపర్తి నియోజకవర్గాన్ని, పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిరంతరం అటు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన ఎప్పుడెప్పుడా మా కృష్ణా నీళ్లు మా వనపర్తికి తీసుకుపోవాలి, ఎప్పుడెప్పుడా కాలేజీలు, స్కూళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం తపన పడేటువంటి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఉద్యమకారులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జడ్పీ చైర్మన్ గారు భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు
మరి ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం చేసిండో మనందరికి తెలుసు. మనందరమేమో గల్లీలో చేసినాం, అన్న పార్లమెంట్లో చేసిండు. గౌరవనీయులు మంద జగన్నాథం గారు, మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇందాక చెరువు దగ్గర నీళ్లు చూసినాం. ఇవాళ కొబ్బరికాయ కొట్టిన మిషన్ కాకతీయ 3వ కార్యక్రమంలో భాగంగా గణప సముద్రం దగ్గర కొబ్బరికాయ కొట్టినాం. ఇవాళ మిషన్ కాకతీయ 3ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోనే ప్రారంభం చేయడం జరిగింది. 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి MK3 కింద గణప సముద్రం దగ్గర కొబ్బరికాయ కొట్టినాం. అయితే ఆ గణప సముద్రం దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు మత్తడి దింకుతున్నటువంటి కృష్ణానది జలాలు పరవళ్ళు దొక్కుతా ఉండే. ఆ పరవళ్ళు చూసినటువంటి ప్రజల ఎకరాలు బారాలంటే 25 TMCలతో బారుతుందా? 25 TMCలతో 4 లక్షల ఎకరాలు బారుతుందా? ఇవాళ మన ముఖ్యమంత్రి కనుక, మన కేసీఆర్ కనుక, పాలమూరు మీద ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కనుక ఇవాళ 25 TMCల నుంచి కల్వకుర్తి నీటి కేటాయింపులను 40 TMCలకు కేబినెట్ లో ఆమోదించి పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో, రాజశేఖర్ రెడ్డో, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటేనో 40 TMCలకు పెంచుడు అవుతుండేనా? రిజర్వాయర్లు ఇవాళ కల్వకుర్తి మొత్తం 4 లక్షల ఎకరాలకు దాదాపు నీళ్లు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో కేవలం 4 TMCల రిజర్వాయర్లు పెట్టింది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మినిమం ఒక 10% అన్న ఉంటుంది. 4 లక్షలు బారాలంటే 40 TMCలో 30 TMCలో రిజర్వాయర్లు పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు కనుక కల్వకుర్తి కింద నీళ్లు బారి పాలమూరు ప్రజలు బతికే ఉద్దేశం ఆ రోజు పాలకులకు లేదు కనుక ఇటు కల్వకుర్తిని చూపించి అటు పోతిరెడ్డిపాడు తవ్వుకున్నారు, ఇటు కల్వకుర్తిని చూపించి అటు హంద్రీ నీవా తవ్వుకున్నారు, ఇటు కల్వకుర్తిని చూపించి అటు ముచ్చమర్రిని తవ్వుకున్నారు. మనకేమో అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు, వాళ్ళకేమో కాలువల్లో నీళ్లు బారించుకున్నారు. ఇవాళ అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కల్వకుర్తి మరి ప్రాజెక్టులో మరిన్ని రిజర్వాయర్లు కట్టాలని 3,09,00,000 రూపాయలతోని ఆ రిజర్వాయర్లకు సర్వే చేయడానికి కూడా టెండర్లు పిలిచామని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంటే నీటి కేటాయింపులు పెంచినాం, కాలువ సామర్థ్యాన్ని పెంచినాం, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా పెంచడం కోసం ఇవాళ సర్వే కోసం కూడా టెండర్లు పిలిచామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే ఇది నీళ్ళు ఇచ్చే ఆలోచన, ఈ ప్రజల్ని బతికించాలనేటువంటి ఆలోచన ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే కల్వకుర్తి ప్రాజెక్టును 10 ఏళ్ళు వాళ్ళు తవ్వుతే ఇచ్చింది ఎంత అంటే 13,000 ఎకరాలు. ఇలా మన ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా పని జరిగిందో కూడా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు కల్వకుర్తి మొత్తం కూడా పూర్తి కావాలి. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ బడ్జెట్లో కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది, మహబూబ్ నగర్లోని 4 ప్రాజెక్టులు కూడా పూర్తి కావడం కోసం ఎన్ని నిధులు అవసరమైనా పెట్టి దాన్ని పూర్తి చేయమన్నారు. తప్పకుండా పూర్తి చేస్తాం. మరి ఇలా కల్వకుర్తికి నీళ్ళు వస్తలేవని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరిదయ్యా పాపం అది? టెండర్లు పిలిచినాడు, టెండర్ డాక్యుమెంట్ లో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో పెట్టిండ్రా? డిపిఆర్ లో కల్వకుర్తి ప్రాజెక్టు డిపిఆర్ లో కల్వకుర్తి నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు పెట్టాలో పెట్టిండ్రా? పోనీ అగ్రిమెంట్ లో కల్వకుర్తి నియోజకవర్గానికి ఇన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఎక్కడైనా చెప్పినారా? ఎక్కడ కూడా చెప్పలే. పాపం మీది. కానీ గొంతు పెంచుకొని దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని గట్టిగా అరిచిందట. పాపం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కల్వకుర్తి ప్రజలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ గొంతు ఎక్కువ చేసుకొని అరుస్తా ఉన్నారు. అరిచినంత మాత్రాన తప్పు ఒప్పవుతుందా? చేసిన పాపం ఉత్తగానే పోతుందా? గొంతు పెంచినంత మాత్రాన పంపులు 2 రోజులు నడుపుమని రైతులు రోజు ధర్నా చేస్తున్నారు. బీమా గీయొద్దని జూరాల రైతులు రోడ్డెక్కుతున్నారు. ఉన్న కొద్ది నీళ్ళకే ఈ బీమాకు జూరాలకే రోజు కొట్లాట పెడుతున్నారు. దాంట్లో పాలమూరు పెడితే ఏమవుతుంది?
ఆయనతో భీమా గోవిందా, ఇంత నెట్టంపాడు గోవిందా, ఆయనతో జూరాల పనితులు అవుతుంది. ఇప్పుడు ఉన్న నీళ్లకు ఉన్న కొద్ది ఆయకట్టుకే భీమా వాళ్ళు జూరాల వాళ్ళు రోజు కొట్లాడుకుంటున్న వార్తలు మనం చూస్తున్నాం. నాకు రోజు బండ్లు కట్టుకొని హైదరాబాద్కి వస్తున్నారు, సారు భీమా మోటార్లు బంద్ చేయండి, మాకు జూరాలకు కమ్మైతే నీళ్ళు అంటున్నారు. భీమా వాళ్ళు వస్తున్నారు, మా పంట దగ్గరికి వచ్చింది, ఒక్క 10 రోజులు నడిపితే చాలు సార్, నువ్వు ఎట్లనే చేసి పంపులు నడపాలి, జర మా సిఈ సార్కి చెప్పు అని భీమా రైతులు వస్తున్నారు. మరి ఇంట్లో పాలమూరు పెట్టి ఏమైతుండే? ఇవో గది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ సోయి, ఈ జిల్లా మీద వాళ్ళకున్న ప్రేమ ఏ పార్టీతో ఇది ఒక్కటి చాలదా? అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకొని చూడాలి. కానీ కాంగ్రెస్ నాయకులు అప్పుడు రాజశేఖర రెడ్డిలో, కిరణ్ కుమార్ రెడ్డిలో మనం కొట్లాడుకోవాలి, మనకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాత్రం మొత్తం రాయలసీమకు అప్పచెప్పాలని కుట్ర చేసిన వాళ్ళు. ఎందుకంటే అండ్లకేలే పోతిరెడ్డిపాడు, అండ్లకేలే అంద్రినీవ, అండ్లకేలే ముచ్చమర్రి, ఇంకా నిర్ణయాలు ఇంకోటి పెడుతున్నాడు. అంటే శ్రీశైలంలో మంచిగా 200-300 టీఎంసీలు ఉంటాయి, దాన్ని మేము మాత్రం ఫుల్గా తీసుకుపోవాలి, ఇలా తెలంగాణకి తొవ్వ దొరకద్దు. ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించి బాగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల శ్రేయస్సును చూసి ఇవాళ మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టుకున్నాం. అంటే మనం కూడా ఫుల్గా నీళ్లు తెచ్చుకుంటే ఇటు కల్వకుర్తికి ఏమైనా తక్కువ పడితే సప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇవాళ నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ ఏ ప్రాంతం అయితే గతంలో కవర్ కాలేదో వాటన్నింటికి కూడా నీళ్ళు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనమేమో ఉరుకుదామని చూస్తున్నాం, ఎంత జల్దీ నీళ్లు తెచ్చుకుందామని మనం దండలాడుతున్నాం. కానీ కాంగ్రెస్ ఏమో దాన్ని ఎట్లా ఆగబడదామని చూస్తున్నాం. మీకు తెలియదు ఏముంది, ఇలా ప్రజలు కూడా గమనించాలి దయచేసి. కరెంటు బాగా తెద్దామని భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. ఇలా కరెంటు మంచిగా వస్తుందా లేదా మీరే చెప్పాలి. కాంగ్రెస్ ఉంటే పల్లెటూళ్ళలో కరెంటే ఉండకపోవు, పగటిపూట పరిశ్రమలకు కరెంటు 3 రోజులు సెలవు ఉంటుండే. కానీ ఇలా పల్లెటూరు అయినా, పట్టణం అయినా, పరిశ్రమ అయినా 24 గంటల కరెంట్ ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మా రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ కరెంటు తయారు చేద్దామని భద్రాద్రి విద్యుత్ ఉత్పాదన కేంద్రం పెడితే కాంగ్రెస్ వాళ్ళు పోయి కోట్ల కేసేస్తారు. ఈడ అటవీ భూమి ఉన్నది, ఈడ మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలి, మాకు 2013 ఇవ్వాలి అంటే ఏదో కిరికిరి పెట్టాలి. కరెంటు ఉత్పత్తి కేంద్రాన్ని కట్టకుండా చూడాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం కడతామంటే ఆడవై కోట్ల కేసేస్తారు. ఈడ చాలా పులులు ఉన్నాయి, దట్టమైన చెట్లున్నాయి. మీరు ఈడ ఓపెన్ పంప్ హౌస్ కడితే పులులు ఆగమైపోతాయి, చెట్లు పోతాయి, జంగలు పోతాయి, కట్టద్దని ఓడు గ్రీన్ ట్రిబ్యునల్ చేస్తాడు కాంగ్రెస్ నాయకుడు. ఇక ఇంకొకడు మరి జంగల్ ఉంది కదనే, పులులు ఉన్నాయంటుండు, ఆ గ్రీన్ ట్రిబ్యునల్ పసాయిస్తే 4 ఏళ్ల దాకా బయటకు వెళ్ళని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీ ఉద్దేశం ఏంది? ఏదో ఒకటి చెప్పి తప్పుడు వార్తలు చెప్పి పని జరగకుండా చూడాలి, ఏదో ఒకటి చేసి కేసులు వేసి దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఎన్ని చేసినా ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో 50 మీటర్ల దూరంలోనే 2 టనళ్లు పోతున్నాయి, అక్కడేం ఇబ్బంది రావట్లేదే. మనం ఇలా పంప్ హౌస్, సర్జ్ పూల్ పక్క పక్కనే కడతాం, ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా? ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అన్ని ఆలోచించి మేధావులు, నిపుణులతోని అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇలా ఫారెస్ట్ పేరు మీద వైల్డ్ లైఫ్ తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు. ఎస్ఎల్బిసి టనల్ ఏమైంది? 10 ఏళ్ళు అయింది. ఆయన పులులు ఉన్నాయని, అడవి ఉన్నదని మనం ఆ టనల్ తవ్వడానికి ఆ రోజు అనుమతి దొరకకపోతే మరి ఆ టనల్ బోరింగ్ మిషన్ పెడితే 10 ఏళ్ళు అయినా కూడా 50% కూడా ఎస్ఎల్బిసి టనల్ పూర్తి కాలేదు. 4 ఏళ్ల సమయం అలానే పోయింది. సో ఇప్పుడు కూడా అలాంటిది జరగద్దు. ఈ పాలమూరు వలసలు ఆగాలి, పాలమూరు ఎత్తిపోతల పథకం తొందరగా పూర్తి కావాలనేటువంటి తపనతోని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లే మా మరి జనార్దన్ రెడ్డి గారు నేరేడు చెరువు పైన ఒక చిన్న లిఫ్ట్ పెడితే లట్టుపల్లి, గంగారం కొన్ని గ్రామాలకు ఇబ్బంది అవుతుంది, దీన్ని గమనించాలన్నారు. తప్పకుండా మా ఇంజనీర్లకు చెప్పి ఒక నివేదిక తెప్పించుకొని దానిపైన ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని కూడా మనం చేస్తా ఉన్నాం. సో మరి మా నిరంజన్ అన్న చెప్పినట్టు ఇవాళ ఈ గణపురం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయడానికి మొత్తం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేయడానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందజేస్తానని, మళ్ళీ త్వరలోనే వచ్చే ఖరీఫ్ నాటికే ఆ దేవుడు మన్నించి మంచి కాలువ అయితే ఈ కాలువల్లో నీళ్లు వారి మీరందరూ కూడా నాట్లేసుకొని బుడ్డలు
వేసుకొని ఆ పచ్చని పంటలు చూడడానికి మీ ఆశీర్వాదం కోసం తప్పకుండా మళ్ళీ వస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలోనే అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7వ తేదీ మంగళవారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. పవిత్ర కృష్ణానది మధ్యలో గల దివి గ్రామమైన గుర్రంగడ్డ నుండి అమ్మవారిని బండిలో జమ్ములమ్మ దేవాలయానికి మంగళ వాద్యాలతో తోడుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నడిగడ్డలోనే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. నమస్కారం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా అయినటువంటి సందర్భంగా మొట్టమొదటి జాతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జమ్లమ్మ అమ్మవారు రేపు మంగళవారం అంటే 7వ తారీఖు ఉదయం గుర్రంగడ్డ కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి గుర్రంగడ్డ ఐలాండ్ నుంచి అమ్మవారి పుట్టినలేనటువంటి గుర్రంగడ్డ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి గ్రామస్తులందరూ కలిసి అమ్మవారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకు అమ్మవారిని తీసుకురావడానికి గుర్రంగడ్డకి వెళ్ళి అటు నుంచి సాయంకాలం తిరిగి మేళతాళాలతో గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉదయం అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత శుక్రవారం అనగా పౌర్ణమి 10వ తారీఖు అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దాదాపుగా 4 నెలల పాటు ఏర్వాక పౌర్ణమి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు ఇచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటుంటారు. ఈ భక్తుల సౌకర్యం కొరకు ముఖ్యంగా ఇక్కడ చలవ పందిర్లు మరియు నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 50 మంది పోలీస్ అధికారులతో, కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య కానివ్వండి, ఇక్కడ భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ముఖ్యంగా ఈ క్యూ లైన్లలో భక్తులకు నెమ్మదిగా అమ్మవారిని దర్శనం చేసుకునేటట్టు వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మంచినీటి వసతి 30,000 లీటర్ల వాటర్ ట్యాంక్తో ప్రతి రూమ్కి మంచినీటి కనెక్షన్ ఇస్తూ ఆ కనెక్షన్స్ ద్వారా భక్తులకు స్నానానికి కానివ్వండి కొత్తగా ఘాట్ నిర్మించడం జరిగింది. ఆ స్నానాలకు ఘాట్ ద్వారా భక్తులు స్నానం చేసి వచ్చి అమ్మవారిని దర్శించే వీలుగా ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమ దేవస్థానం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా చేయడం జరిగింది. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ భక్తులకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కూడా ఇక్కడ హెల్త్ వాళ్ళకి సంబంధించిన ఒకటి మినీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా పిల్లలు తప్పిపోతే ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఒక పోలీసులు దేవాదాయ శాఖ తరఫున కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనానికి వీలుగా ఇక్కడ విచ్చేసి భక్తులను నెమ్మదిగా అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుతాం. जमलम्मा की जय हो। हम बहुत साल से आ रहे हैं, हमारा अज्जा से भी 100 इधर से ना आ रहे हैं। जमलम्मा देवी ये बहुत शक्तिशाली देवी है, हमारे बहुत पुरानी सी देवी है ये, तो हमारे को बहुत अच्छा यहाँ से आने से लिए जो मांगते हो देवी हमारे को छप्पर पाट के देती है। हमारे जमलम्मा देवी हमें बहुत साल से आते हैं देवी। अबे यहाँ पे अब एक जरा सुधारना होना चाहिए, क्योंकि लेडीज़ के लिए यहाँ टॉयलेट वगैरह कुछ बाथरूम वगैरह कुछ नहीं है, उसको जब सुधारना करे तो बहुत अच्छा होता है। बहुत प्रसिद्ध लेडीज़ के लिए बहुत अच्छा होता है, बहुत ही अच्छा है देवस्थान है, बहुत ही सुंदर है, हमारे घर का देवी है। మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామనడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంకేతాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ కుల సంఘాల అందరితోటి ప్రజలందరితోటి కూడా
సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారోత్సవం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన పాలమూరు జిల్లాకు మన ముఖ్య అతిథిగా అధికార ప్రతినిధి మన రఘునందన్ రావు గారు రావడం జరిగింది. వారిప్పుడు ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఉన్నటువంటి అంశాలను గురించి వారు ప్రస్తావిస్తారు. స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని రీతి లోపల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాల్ని ప్రారంభించడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలుసు, గతంలో 2007వ సంవత్సరంలో ఒకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 5% రిజర్వేషన్లు తీసుకొస్తే ఆ విషయాన్ని హైకోర్టు 4 సార్లు కొట్టేయడం జరిగింది. ప్రస్తుతం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తు సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉంది. ఇవన్నీ విషయాలు తెలిసి కూడా చంద్రశేఖరరావు గారు ఎందుకు శాసనసభలో తీర్మానం చేద్దామంటున్నారంటే, ఆయన గతంలో ఏ రకంగానైతే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితుల చేత ఓట్లు వేయించుకొని తెలంగాణ రాష్ట్ర సమితికి అబ్జల్యూట్ మెజారిటీ రాగానే మా ఎమ్మెల్యేలు దళితుని ముఖ్యమంత్రి వద్దంటూరు, నన్నే ముఖ్యమంత్రి ఉండమన్నారు అని చెప్పి ఏ రకంగానైతే దళితుల్ని వంచన చేసిండో, రెండో దఫా మైనార్టీలను వంచన చేసేందుకు 12% రిజర్వేషన్ ఇస్తా, నేను శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తా, అవసరమైతే మోడీ దగ్గరికి వస్తా, అవసరమైతే సుప్రీంకోర్టుకు వస్తా అని మాట్లాడడం అనేది పూర్తిగా ఆయన వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాల దిక్కు మలుపుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. 2.5 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టేందుకు కొత్త దుకాణాన్ని తెరిచిండు. దాంట్లో భాగంగానే 2.5 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా దళితుల కోసం కేటాయించిన నిధుల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం మాట్లాడని చంద్రశేఖరరావు గారు ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద మొసలిగా నీరు గారుస్తూ ఉన్నాడు. ముస్లిం సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, చంద్రశేఖరరావు మాయ మాటలకి మీరు మోసపోకండి. దళితులను మోసం చేసినట్టు మళ్ళీ ఒకసారి ముస్లింలను మోసం చేసేందుకు ఆయన తెరలేపిండు. కాబట్టి విఘ్నులైనటువంటి ముస్లిం సోదరులు కూడా కేసీఆర్ మాటల్ని నమ్మి ఓట్ల కోసం ఆయన చేస్తున్నటువంటి కుట్రకి మోసపోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నేడు పాలమూరులో ప్రారంభించడం జరుగుతూ ఉంది. డి రిజర్వేషన్లో భర్తీ కాని టీచర్ పోస్టుల్ని ఉర్దూ మీడియం అభ్యర్థుల భర్తీ చేయడానికి కృషి చేసిన ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2012వ సంవత్సరంలో మెరిట్ ద్వారా క్వాలిఫై అయిన ఉర్దూ మీడియం అభ్యర్థులతో పోస్టుల్ని భర్తీ చేయాలని కోరారు. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं सबसे पहले अल्लाह का बेहद शुक्रगुजार हूँ जिसने इस मिल्लत इस्लामिया के बच्चे और बच्चियों की, चूँकि जितने टीचर्स हैं या तो मेरे बहनों या मेरे बेटियों की उम्र के हैं और ये जो बच्चे मेरे छोटे भाइयों की तरह हैं, तो मैं हमेशा से ज़िंदगी में मेरा एक तरीक़ेकार है जो मेरे सीनियर मरहूम मजीद साहब ने कहा था कि दुनिया में कुछ भी हो, अगर कोई परेशान हाल आपके पास आए और आपसे मदद तलब करे, उसकी मदद करना आपका फ़र्ज़ बनता है। चूँकि अल्लाह ताला के पास उसकी पूछ है, आप क़लम से मदद कर सकते हैं तो क़लम से मदद करना, ज़बान से कर सकते हैं तो ज़बान से करना, कहीं जाके बोलना है तो करना, वरना मसला तो अल्लाह ताला किसी न किसी से इनका हल करा लेगा, लेकिन आपकी बराबर इस पूछ होती। और मैं ज़िंदगी में बराबर उनकी बात को साथ रखते हुए जो कोई भी आता मेरे पास, हालांकि बोलना तो नहीं चाहिए, ये जो लड़के लड़कियां हैं 2012 के बाद से मैं समझता हूँ तकरीबन कोई ऐसा लीडर
या कोई ऐसा सियासतदान नहीं है जिसके दर पे घर पे लोग रह गए, बल्कि यहाँ तक भी है कि कुछ लोगों ने ये लोग हैदराबाद तक ले जाके तमाम अखराजात करा के वापस ला लिए। जब मेरे पास जहीर साहब, मीना जो लोग आए तो मैं फाइल देखा। मेरा अपना तरीक़ेकार है, ज़रूर मैं एक सियासतदान हूँ, लेकिन पहले मैं एक वकील हूँ और मेरा नज़रिया हमेशा से जिस तरीके से कोर्ट में केस जीतने के लिए क्या करना पड़ता, प्लानिंग होती है, उस तरीके से मैं प्लानिंग करके हर पैरवी को भी उसी तरीके से ले आता हूँ। तो जब मैं ये देखा कि हाँ इनके केस में सबऑर्डिनेट सर्विसेज AP22H जो है इस बात की ज़मानत दे रहा कि इनके नौकरियाँ इनको देना चाहिए, लेकिन वो बात सही तरीके से लोगों तक नहीं पहुँच रही। तो जब मैं ये लोग आए मेरे पास तो पहले मैं असदुद्दीन अवैसी साहब के पास गया। वो लोग भी मसरूफ़ तरीन लोग आए। पहले तो देख के बोले ये नहीं होने का, जाओ। बोले तो मैं बोला नहीं साहब, ये नहीं होने का नहीं, ये होने का काम है जिसमें कम से कम 1000-1100 मुसलमान ख़ानदानों को इससे फ़ायदा पहुंच सकता है। जब उनको क़ानूनी चीज़ में बताया तो वो क़ायल हो गया, हाँ इसमें गुंजाइश है, जाकर बिल्कुल काम करेंगे। आइंदा 1-2-3 महीने में और एक DSC बुलाएंगी हुकूमत, उसमें भी वो लोग नहीं आने के बाद में जब मैं साहब से सवाल करा, साहब इतनी तो मेहनत हम कर दिए बच्चों के लिए, कुछ बच्चे, कुछ हमारी बहनें और हमारे भाई, उनकी उम्रें ख़त्म हो चुकी हैं, नेक्स्ट DSC के लिए नहीं आ रहे हैं, फिर उनके लिए क्या कर रहे हैं? तो उनके लिए भी ये बात बताई गई है कि वो लोग जो मेरिट लिस्ट में, ऑर्डर ऑफ मेरिट लिस्ट जहाँ तक रुकी हुई थी, वहाँ से उन लोगों के लिए फिर जॉब्स दिए जाएंगे। अल्हम्दुलिल्लाह महबूबनगर ज़िले से 68 to 70 कैंडिडेट्स हमारे पास अवेलेबल हैं इस DSC के लिए। अगर ये फ़ायदा होगा तो 70 लोगों को फ़ायदा होगा और स्टेट में 1100 उर्दू मीडियम के मुस्लिम लोगों को फ़ायदा होगा। यहाँ प्रेस कॉन्फ्रेंस करने का मकसद सिर्फ इजहार तशक्कुर का है, चूँकि हर आदमी की, इंसान की फितरत होती है कि वैसे मजलिस वालों को यह है कि कभी किसी की वाह किसी की चीज़ की परवाह किए बगैर काम करते हैं, लेकिन जहाँ इस्लाम इस बात की तलखीन करता है कि आप अगर किसी का एहसान को अगर एहसान से नहीं चुकाएंगे या ज़बान से कम उसके शुक्रगुजार नहीं रहेंगे तो अल्लाह ताला भी उसको नापसंद करता है। इसीलिए हम आज इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए मैं आली जनाब असदुद्दीन अवैसी साहब, अकबरुद्दीन अवैसी साहब, MLA अहमद बलाला साहब, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బాలకిష్టయ్య విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని రైతు సంఘం ఉపాధ్యక్షుడు సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో వివిధ సంఘ రాజకీయ నాయకుల ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం విజ్ఞాన కేంద్రం ఎంతగానో తోడ్పాటు అందిస్తుందన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈరోజు బాలకిష్టయ్య గౌడ్ స్మారక విజ్ఞాన కేంద్రం ప్రారంభం కోసం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈ జిల్లాలోని పేద విద్యార్థులు రేపు భవిష్యత్తులో అభివృద్ధి కావడం కోసం, అదే రకంగా ఈరోజు వైద్యం అనేటువంటిది ఒక ఖరీదైనటువంటి పరిస్థితులలో సామాన్యమైనటువంటి ప్రజానీకానికి తక్కువ ధరకు మందులు అందించే దానికోసం జనరిక్ మెడికల్ షాప్ని ప్రారంభించాలని, అదే రకంగా కంప్యూటర్లో ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించే రకంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దే దానికోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం, ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఏదైతే కార్యక్రమం ఈరోజు బాలకిష్టయ్య గౌడ్ గారి స్మారక కేంద్రం ద్వారా ప్రారంభించాలడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారో అది అభినందించాల్సినటువంటి విషయం. మహబూబ్నగర్ జిల్లా ఇప్పటికే అక్షరాస్యతలో బాగా వెనుకబడినటువంటిది. పోటీ పరీక్షలలో కూడా మిగతా జిల్లాల స్థాయిలో తట్టుకునేటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ మట్టిలోనే అనేక మంది మాణిక్యాలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి తర్ఫీదుని ఇచ్చేదానికోసం ఈ రకమైనటువంటి కోచింగ్ సెంటర్లు కూడా అవసరం అవుతాయి. కానీ ఈరోజు కోచింగ్ సెంటర్లు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అది కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా నడుస్తున్నటువంటి సమయంలో విద్యార్థులకు ఉచితంగా ఇలాంటి శిక్షణలు ఇచ్చేదానికోసం ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి కావాలి.
ప్రారంభమైనటువంటి దానికే ఒక అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఈ పట్టణంలో ఉండేటువంటి పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా దీనికి హాజరయ్యారు. ఇది భవిష్యత్తులో అభివృద్ధి చెంది ఇక్కడ ఉండేటువంటి సామాన్య విద్యార్థులకు, అదే రకంగా వైద్యం కోరుకునేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తక్కువ ధరలకు మందులు అందించేటువంటి ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముకామి జమాయత్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శాసనగుట్ట వద్ద గల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై టైలరింగ్లో మెలకువలు నేర్చుకున్నారు. नहमदु नसल्ली अला रसूल करीम। मुकामी जमायत अहले हदीस महबूब नगर ये बहुत सारे दावती दीनी उमूर अंजाम दे रही है। बावजूद इसके कि वेलफेयर के भी बहुत सारे काम महबूब नगर में अंजाम दिए जा रहे हैं, लेकिन ख़वातीन के लिए टेलरिंग सेंटर की अशद ज़रूरत थी। लिहाजा उस ज़रूरत को पूरी करने के लिए यहाँ पर आज टेलरिंग सेंटर का क़याम अमल में लाया गया है और मुकामी जमायत अहले हदीस महबूब नगर की जानिब से ये ख़वातीन के लिए पेशा वाराना यानी कि महारत और लेडीज़ को हुनरमंद बनाने के लिए ये एक सेंटर कायम किया गया है। यहाँ पर शाह साहब गुटा मोहम्मदिया कॉम्प्लेक्स में इसका मरकज़ होगा और यहाँ पर जो कोई भी खातून यहाँ पर टेलरिंग सेंटर का सीखना चाहते हैं तो यहाँ पर आकर उसको इत्तला ले सकती हैं और यहाँ पर आकर टेलरिंग सेंटर सीख सकती हैं। लिहाजा इनको हुनरमंद बनाना बहुत ज़रूरी है। और ये देखा गया दो बातें हमारे लिए बहुत ज़रूरी हैं। एक, लेडीज़ को टेलर्स जो है ना जेंट्स टेलर के पास जाकर वो जो है ना वहाँ पर सिलवाया करती थी और जहाँ पर बहुत सी अच्छी बात नहीं होती हो। लिहाजा ख़वातीन में ज़्यादा से ज़्यादा टेलर्स होंगे तो समझे पूरे ख़वातीन ही के पास सिलाएंगे तो समझे कि इससे थोड़ी सी और हमारे यानी कि अच्छी अखलाक़ी मियार बनता है। लिहाजा ये तमाम चीज़ें जो है ना बेहयाई बेशर्मी की तरफ जा रहे हैं और ज़्यादा से ज़्यादा ख़वातीन को जो है ना बदअखलाक़ी और माशरती बिगाड़ की तरफ लिया जा रहा है। तो हम एक जमीयत अहले हदीस ये सोची कि इनको भी जो है ना ज़्यादा से ज़्यादा लेडीज़ को जो है ना टेलरिंग सेंटर का क़याम अमल में लाके कोई भी खातून या कोई भी लड़की या कोई भी औरत जो है ना दीगर मर्दों के पास या टेलरों के पास सिलवाने के लिए नहीं जाएंगी, बल्कि यहाँ पर ख़वातीन ज़्यादा से ज़्यादा टेलर्स होंगी तो जो है ना हमारे औरतें जो है ना इनसे इस्तेफ़ादा करेंगे। दूसरी बात यह है कि इनमें जो है ना एक हुनरमंदी आ जाएंगी तो जो है ना इनके पास इनकम भी आएगा, यानी कि कमाने का भी एक ज़रिया बन जाएगा लेडीज़ के लिए। लिहाजा ये कमाने का भी एक ज़रिया बन जाता। दूसरा जो है ना कि अपने ख़वातीन की जो है ना सिलवाई भी अपने तय कर सकती हैं। लिहाजा ये सोच कर मुकामी जमायत अहले हदीस यहाँ पर टेलरिंग सेंटर का क़याम अमल में लाई है और मैं सब लोगों से दीगर आवाम से अपील करता हूँ कि अपनी ख़वातीन को इस लेडीज़ टेलरिंग सेंटर में शरीक करवा कर जो है ना ज़्यादा से ज़्यादा इस्तेफ़ादा हासिल करने की यानी कि तरगीब दें। जमायत अहले हदीस महबूब नगर వారు ఈ యొక్క టైలరింగ్ సెంటర్ స్త్రీల కోసము శిక్షణ ఇవ్వడానికి శిక్షణ శిబిరం ఇక్కడ ప్రారంభమైనది కాబట్టి స్త్రీలు పురుషుల దగ్గరికి పోయి తన అంగం చూపించి కుట్టించితే మనిషి వాల్యుయేషన్ మంచి ఆ స్త్రీ ఒక వాల్యుయేషన్ మన ఇజ్జత్ గురించి టైలర్షిప్లో చాలామంది లేడీస్ ఉంటే చాలా విధంగా వాళ్ళకు సేఫ్టీ ఉంటుందని అయినా జమాయత్ అహ్లే హదీస్ మహబూబ్ నగర్ వారు ఈ యొక్క వెల్ఫేర్ సెంటర్ అంటే చలికాలంలోన బీద వాళ్ళకి కమ్మళ్ళు కానీ పంచడం జరిగినది. ఆ తర్వాత రోగులకు పండ్లు పలహారాలు కూడా మన జమాయత్ నుండి పంపడం జరిగింది. ఆ తర్వాత బీదవారు అన్నం లేని వారికి కూడా అన్నం పెట్టడానికి కూడా ఆ శిబిరం కూడా ఈ మన జమాయత్ అహ్లే హదీస్ నుండి జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ పాఠశాలలో సకల జనుల సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రాధా అమర్ హాజరై ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధుల్ని తదితర వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ముఖ్యంగా డాక్టర్ గారు మహబూబ్ నగర్లో 29 నోటిఫైడ్ స్లమ్ ఏరియాలు ఉన్నాయండి. చాలా మందికి కనీసం అంటే పోయి హాస్పిటల్ చెకప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతున్నాయో కొంచెం స్లమ్ ఏరియాలో మీరు తీసుకుంటే చాలా మంది ఇంతకన్నా ఎక్కువ మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు చూస్తే చాలా బాగుంటుందని నా ఇది. ఇట్లాంటి కనీసం క్యాంపులు పడ్డప్పుడన్నా మనం చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే ఆరోగ్యం ఉంటేనే మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం నుంచి ఏది లేదు. కాబట్టి ఇట్లాంటి కనీసం క్యాంపులకు మీకు తెలిసిన 10 మంది చెప్పండి, వాళ్ళని కూడా తీసుకొని వచ్చి చూసుకుని ఏం లేకుండా సంతోషం ఏమనుంటే కనీసం మందులు వేసుకుంటే మనం ఉన్న రోజున మంచిగా ఉంటాం. వివిధ సంక్షేమ సంఘము మా ఆధ్వర్యము మరియు సకల జన సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈరోజు మెగా గుండె సంబంధిత వ్యాధులకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇక్కడ వచ్చేసి బీపీ, ఈసీజీ, టూడీకోలు, షుగర్ టెస్టులు ఉచితంగా చేయబడను. ఈ బీపీ, ఈసీజీలో ఏమైనా తేడాలు ఉంటాయంటే టూడీకో ఉడక ఇక్కడ కంప్లీట్గా ఉచితంగా చేయబడనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున పట్టణ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము మనవి చేస్తున్నాం. తెరాస ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల్ని విడదీసే కుట్ర చేస్తుందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మంత్రి నరసింహయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మందకృష్ణ మాదిగకు భయపడి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మాల సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాననడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళడానికి 6వ తేదీ రేపు ఉండేనో దాన్ని ప్రధాని వాయిదా వేయడాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఒక మందకృష్ణ మాదిగకు భయపడే ఈరోజు ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఒక వర్గం పక్షాన నిలబడి మరో వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ న్యాయశాఖ కూడా ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినప్పటికి కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు అదేవిధంగా రాష్ట్రంలో అఖిలపక్షాన్ని తయారు చేస్తూ ఈరోజు మందకృష్ణకు భయపడే పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగ విలువల్ని కాపాడవలసిన ఈరోజు ప్రజాప్రతినిధులే ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను, కాలం చెల్లినటువంటి వర్గీకరణను మీరు ముందుకు తీసుకొచ్చి అన్నదమ్ముల్లాంటి ఉన్నటువంటి మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మీకు తగదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే గతంలో టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి రాబో రోజుల్లో కేసీఆర్ మీకు కూడా పడుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి. లేకపోతే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు కానీ ఎస్సీ వర్గీకరణను కానీ ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు మీ పార్టీని భూస్థాపితం చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలి. దళితుల పట్ల చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఉన్నటువంటి మాల మాదిగలని విడదీసి పాలించాలని చూస్తే మాత్రం మీకు సరికాదు. మీకు గాన ఓట్లే కావాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాలా మాదిగలు ఏకమై ఖచ్చితంగా అన్ని పార్టీలను కూడా భూస్థాపితం చేసే రోజు కూడా వస్తుంది. కాబట్టి మీరు దళితులను ఏదైతే ముఖ్యమంత్రిని చేస్తా అన్నారో ఆ హామీని మార్చి ఈరోజు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు పూర్తిగా విస్మరించి ఈరోజు దళితులను ముఖ్యమంత్రిని చేయకుండా ఖచ్చితంగా మీరు దళితుల పక్షపాతి అయితే ఖచ్చితంగా ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ 2.5 సంవత్సరాలు గడిచిన
మీ ఏదైతే పదవి కాలం ఉందో ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా కాలం చెల్లలేదు. ఖచ్చితంగా దళితుని ముఖ్యమంత్రి చేసి మీరు ఒక దళిత పక్షపాతిగా నిరూపించుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న పేపర్ స్టేట్మెంట్లో కేసీఆర్ గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతాము, ఎస్సీ వర్గీకరణ చేస్తామనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళితులని ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసిండు. అదొకటి నిలబెట్టుకుంటే చాలు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పిండు, అది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది లేదు. కనీసం మాలలకు ఒక మంత్రి పదవి కూడా లేదు, నామినేట్ పోస్ట్ లేదు. ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు, మాల నాయకులు మొత్తం మీకు పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ కాదని చెప్పి ఒక మాదిగలనే భుజాన్ని ఎత్తుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకే అంటే వాళ్ళే పనిచేసిండ్రా, మాదిగలే పనిచేసిండ్రా? మీకు మాల సోదరులు ఎవరు మీకు మీ కార్యకర్తలు లేరా? మీకు పార్టీకి పని చేయలేదా? అందరూ పనిచేసిండ్రు. అందరినీ ఒక ఇంటి పెద్దగా మీరు అందరికీ సమన్వయం చేయాల్సిన మీరే ఇలా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మీరు ఒక మాల వ్యక్తికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ సోదరికి ఇచ్చిండు కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఒక మాల సోదరికి ఇస్తే బాగుంటుందని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో క్యాన్సర్ బాధితుల కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయుడు దేవజం మాట్లాడుతూ క్యాన్సర్ అంటురోగం కాదని, క్యాన్సర్ బాధితుల్ని ఆదరించి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారిని దూరంగా ఉంచకుండా అందరితో సమానంగా చూసేలా చేయడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రారంభం కానున్న జములమ్మ బ్రహ్మోత్సవాలు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం. సంతకాల సేకరణలో రాష్ట్ర నేత రఘునందన్ రావు. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.